నమస్తే, వెల్కమ్ టు బిల్ టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. ఇప్పుడు ప్రధానంగా నల్గొండపైనే రెండు రాజకీయ పార్టీల వ్యూహాత్మకంగా ముందుకు కదులుతా ఉన్నాయి. ఈ ఎన్నికల్లో ప్రధాన అంశంగా నల్గొండ జిల్లాలోనే ఇటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ పూర్తిగా దృష్టిని సారించింది. ఇక్కడ నల్గొండ సిట్టింగ్ స్థానమైనటువంటి ఈ పార్లమెంట్ నియోజకవర్గాన్ని గెలుచుకోవడానికి కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ముందుకు వెళుతూ కసరత్తును ఉధృతం చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. సీనియర్ నేత జానారెడ్డి యొక్క వ్యూహం ఫలిస్తుందా? ఆయన తనయుడు రఘువీరారెడ్డికి టికెట్ దక్కుతుందా లేదా అనివార్యంగా జానారెడ్డి బరిలోకి ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందా అనే రాజకీయ చర్చ జరుగుతుంది. ఇప్పుడు కృష్ణానదికి సంబంధించినటువంటి అంశము తెర మీదకి బీఆర్ఎస్ నేత కేసీఆర్ తీసుకురావడంతో ఇప్పుడు నల్గొండ సీటు హాట్ సీట్ గా కనిపిస్తా ఉంది. నల్గొండ పార్లమెంటు పైనే దృష్టి కేంద్రీకరిస్తూ లోక్సభ ఎన్నికల రాజకీయ ముఖ చిత్రమే ప్రధాన అంశంగా ఇప్పుడు ఇక్కడికి రానుంది. బీఆర్ఎస్ లో పారిశ్రామికవేత్త అయినటువంటి శాస్త్రవేత్త తేరా చిన్నపరెడ్డిని, ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి తేరా చిన్నపరెడ్డిని గతంలో ఉమ్మడి జిల్లా ప్రజలకు కూడా సుపరిచితుడైనటువంటి ఆయనను బరిలోకి దింపాలని ఒకవైపు బీఆర్ఎస్ ప్రయత్నిస్తుంటే కాంగ్రెస్ మాత్రం కసరత్తును ముమ్మరం చేసింది. ఇక్కడ ఎవరిని అభ్యర్థిని బరిలోకి దింపాలి, కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నటువంటి ఈ సీటును దక్కించుకోవాలంటే బలమైనటువంటి అభ్యర్థిని బరిలోకి దింపాలనే ఆలోచన జరుగుతున్నటువంటి నివేదన మనము ఒక చిన్న విశ్లేషణ చేద్దాం. ముఖ్యంగా ఈ నియోజకవర్గానికి నల్గొండ పార్లమెంటు అంటేనే దాదాపు కాంగ్రెస్ కు కంచుకోవడం చెప్పొచ్చు. కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ కీలకమైనటువంటి నేతలు, ఇద్దరు మంత్రులు, మాజీ మంత్రి అయినటువంటి జానారెడ్డి కూడా ఇదే నియోజకవర్గం ప్రాధాన్యతను వహిస్తా ఉన్నారు. ముఖ్యంగా కోదాడ హుజూర్ నగర్ రెండు నియోజకవర్గాలపై ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలకంగా ఉన్నారు. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ అసెంబ్లీలో ఆయన పాత్ర కీలకంగా ఉంటుంది. ఇక జానారెడ్డి ఇటు మిర్యాలగూడ ఇటు నాగార్జున సాగర్ నియోజకవర్గాల్లో కూడా దేవరకొండ నియోజకవర్గాల్లో కూడా ఆయన పాగవేసినటువంటి నేపథ్యంలో తన కుమారుని ఏ విధంగానైనా ఈసారి రాజకీయంగా తీసుకురావాలనేది ఆయన వ్యూహంగా కనిపిస్తా ఉంది. మరి ఆయన వ్యూహం ఫలిస్తుందా? రఘువీరారెడ్డి ముఖ్యంగా జానారెడ్డి తనయుడైనటువంటి రఘువీరారెడ్డిని రంగంలోకి దింపడానికి వ్యూహాత్మకంగా ముందుకు వస్తుంటే ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి అదేవిధంగా పార్టీ అధిష్టానం మొత్తం కూడా సూర్యాపేటకు చెందినటువంటి పటేల్ రమేష్ రెడ్డి కీలకంగా మనము చూసినట్లయితే ఈ పటేల్ రమేష్ రెడ్డి కూడా ఎంతో కీలక నాయకుడిగా ఇప్పుడు అవుతా ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన అసెంబ్లీ టికెట్ సూర్యాపేటకు విస్తృతమైనటువంటి కృషి చేసినప్పటికీ ఆయనకు దక్కకపోవడం, అప్పుడు కీలకమైనటువంటి నేత అధిష్టానం దూత అయినటువంటి కేసీ వేణుగోపాల్ కూడా ఆయనకు హామీ ఇవ్వడం, ఇప్పుడు ఆయనకు ఆ టికెట్ ఇచ్చే అవకాశాలు కూడా ఎక్కువ మొండిగా కనిపిస్తున్నటువంటి ఆ నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జి, సిట్టింగ్ ఎంపీ స్థానం కూడా ఎంపీగా కూడా ఉన్నటువంటి ఆయనే ఈ కాన్స్టిట్యున్సీకి ఆయనే పెద్ద దిక్కుగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన చెప్తున్నటువంటి మాట కూడా ఆయన కూడా పూర్తిగా గత ఎన్నికల్లో పటేల్ రమేష్ రెడ్డికి ఆయన భరోసానిచ్చారు. ఇప్పుడు కూడా పటేల్ రమేష్ రెడ్డి పేరునే ప్రస్తావిస్తున్నారు. కానీ పటేల్ రమేష్ రెడ్డి ఇటు రఘువీరారెడ్డి ఇద్దరు కూడా సీఎం రేవంత్ రెడ్డికి మంచి స్నేహితులు అయి ఉండడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇద్దరిని ఎవరికైనా ఒకరిని మంచిగా ఒప్పించే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతున్నప్పటికీ పార్టీ క్యాడర్ కానీ పార్టీ నేతలు మాత్రము ఎక్కువ మంది పటేల్ రమేష్ రెడ్డి వైపే మొగ్గుతున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఇక వ్యూహాత్మకంగా ఎన్నికల రాజకీయ కులవృద్ధుడైనటువంటి జానారెడ్డి వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ తన కుమారునికి ఇవ్వకుంటే తానే పోటీ చేస్తానంటూ ముందుకు వస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ ముగ్గురు పేర్లను పరిశీలనలోకి తీసుకొని పరిశీలిస్తా ఉందట. ఇక ఇప్పుడు కీలకమైనటువంటి అంశంలో ఇప్పుడు రఘువీరారెడ్డికి టికెట్ ఇవ్వకపోతే తాను నిలబడతానంటూ జానారెడ్డి చివరి నిమిషంలో వస్తుండడంతో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ పరిస్థితుల నేపథ్యంలోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ నియోజకవర్గానికి కీలకమైనటువంటి నాయకుడు. ఇక్కడ గెలుపు ఓటములకు కూడా ఆయన పాత్రనే కీలకమైనటువంటిది. హుజూర్ నగర్ కోదాడ రెండు నియోజకవర్గాలకు కూడా ఆయన చేతిలో ఉండడము ఇప్పుడు ఆయనకే బలాన్ని ఎక్కువగా చేకూర్చే అవకాశం ఉంది. ఒకవేళ పటేల్ రమేష్ రెడ్డికి ఇవ్వకుంటే ఆయన నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఓ రియల్టర్లను ముందుకు తీసుకొస్తున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తుంది. ఆయనకు సన్నిహితుడైనటువంటి మైల చెరువు మండలానికి చెందినటువంటి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిని
బరిలోకి తీసుకొస్తూ ఆయనకు టికెట్ ఇవ్వాలంటూ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రయత్నాలు చేస్తా ఉన్నట్టు విశ్వసనీయంగా తెలుస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు హాట్ టాపిక్ గా ఈజీగా గెలుస్తామనుకున్నటువంటి ఇక్కడ 7 నియోజకవర్గాలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక సూర్యాపేట మినహా 6 నియోజకవర్గాలని గత అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో కాంగ్రెస్ కైవసం చేసుకోవడం, గతంలో 6 శాసనసభ్యులు బీఆర్ఎస్ ఉన్నప్పటికీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సునాయాసంగా కాంగ్రెస్ అభ్యర్థిగా ఇక్కడ పార్లమెంట్ గెలుచుకున్నటువంటి నేపథ్యం కలిగి ఉండడం, ఇది కాంగ్రెస్ కు ఈజీగా గెలిచే సీటుగా కాంగ్రెస్ భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు టికెట్ అంశంలో పూర్తి కసరత్తు చేయాల్సినటువంటి అవసరం అయితే పడింది. ఇప్పుడు వారికి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది టికెట్ అంశంలో. ఇటు జానారెడ్డికి ఇస్తే జానారెడ్డి తప్ప కుమారుని కానీ పటేల్ రమేష్ రెడ్డికి కానీ ఇస్తే కొంత పరిస్థితులలో తేడా ఉండొచ్చు అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో పార్టీ పూర్తిగా దృష్టిని సారించి ఇప్పుడు ఏ విధంగా ఏ అభ్యర్థిని బరిలోకి దింపాలనే ఆలోచన అయితే చేస్తా ఉంది. వీటన్నిటిని పరిస్థితులను చూసి ఇప్పుడు హఠాత్తుగా ఇక ప్రియాంక గాంధీని కూడా ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని కసరత్తు మొదలు పెడుతున్నటువంటి నేపథ్యం. కేవలం జానారెడ్డికి కానీ జానారెడ్డి తనయుడికి కానీ టికెట్ రాకుండా చేయాలన్నదే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యూహంగా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు నల్గొండ సీటు నిన్న ఎమ్మెల్యే సాగర్ ఎమ్మెల్యే అయినటువంటి జేవీతో పాటుగా జానారెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూడా కలవడం జరిగింది మొదటిసారిగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత. ఈ నేపథ్యంలో నల్గొండ సీటు పైనే తమకు ఎట్టి పరిస్థితుల్లో సహకారాన్ని సపోర్టును అందించాలని వారి మధ్యన చర్చ జరిగినట్టు విశ్వసనీయంగా తెలుస్తున్నటువంటి ఈ నేపథ్యంలో ఇప్పుడు అనివార్యంగా మరి తన కుమారునికి టికెట్ రాకుంటే పటేల్ రమేష్ రెడ్డినే బరిలోకి దింపాలని ఎక్కువ మంది కోరుతున్నటువంటి నేపథ్యంలో రఘువీరారెడ్డికి వచ్చే పరిస్థితి లేకపోవడంతో ఇప్పుడు చివరిగా సీనియర్ నేత అయినటువంటి జానారెడ్డి బరిలోకి దిగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. దీంతో జానారెడ్డి తాను పోటీ చేయడం కంటే తన కుమారునికి రాజకీయ భవిష్యత్తుని ఇవ్వాలనే ఆలోచన అయితే ఆయన సుదీర్ఘ కాలంగా చేస్తా ఉన్నారు. మిర్యాలగూడ అసెంబ్లీ కోసం ఆయన విశ్వ ప్రయత్నాలు చేశారు 2 దఫాలుగా. అయినప్పటికీ ఆయనకు దక్కకపోవడంతో ఇప్పుడు మళ్ళీ ఈ పార్లమెంటు బరిలోనైనా తన కుమారునికి రాజకీయ భవిష్యత్తుకు ఇవ్వాలనేది జానారెడ్డి వ్యూహంగా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కేసీ వేణుగోపాల్ కూడా పటేల్ రమేష్ రెడ్డికి హామీ గత అసెంబ్లీ ఎన్నికలు ఇవ్వడంతో ఆయనని బరిలో ఉండాలని సూచిస్తున్నట్లు తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితులలో మరి జానారెడ్డి వ్యూహం ఫలిస్తుందా? జానారెడ్డికి ఇవ్వకుండా జానారెడ్డికి సంబంధం లేకుండా మరో అభ్యర్థిని బరిలోకి దింపితే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంది? కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఉన్నాయా లేవా? ఒకవేళ ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలకమైనటువంటి మంత్రి అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డిని పరిగణనలోకి తీసుకోకుండా అధిష్టానం నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. ఇటు రేవంత్ రెడ్డి కూడా స్వతహాగా ఈ నియోజకవర్గంపై ఇద్దరు మిత్రులైనప్పటికీ స్వతహాగా నిర్ణయం తీసుకునే పరిస్థితి అయితే కనిపించట్లేదు అనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మనం చూసినట్లయితే రేవంత్ రెడ్డి తన వర్గానికి ఒకరికి కూడా ఈ నల్గొండ జిల్లాలో టికెట్ ఇప్పించుకోలేకపోయారు అనేది అందరికీ తెలిసినటువంటి బహిరంగ రాష్ట్రమే. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో మరి తన స్నేహితుడైనటువంటి రఘువీరారెడ్డికి టికెట్ దక్కించుకుంటారా లేక వివాదాత్మకంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇస్తున్నటువంటి వ్యూహంలో ఇక పటేల్ రమేష్ రెడ్డికి ఇవ్వాల్సి వస్తుందా? ఒకవేళ పటేల్ రమేష్ రెడ్డి రంగంలోకి వస్తే జానారెడ్డి తాను పోటీ చేస్తానంటే జానారెడ్డికి అనివార్యంగా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఇటు అధిష్టానానికి ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఏర్పడే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఏది ఏమైనప్పటికీ ఇద్దరు సీనియర్ నేతలు చేస్తున్నటువంటి వ్యూహాత్మక ఈ ప్లాన్లలో మరి ఏ సీనియర్ కు ఈ నల్గొండ సీటు హాట్ సీట్ గా భావిస్తున్నటువంటి తేలికగా గెలుస్తామంటూ చెప్పుకుంటున్నటువంటి ఈ సీట్లో ఎవరైతే గెలుపొందుతారనేది ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానానికి ఒక తలనొప్పిగా మారిందని చెప్పొచ్చు. ఇక్కడ బీఆర్ఎస్ నుంచి వ్యూహాత్మకంగా ఎవరు ఊహించని విధంగా ప్రముఖ శాస్త్రవేత్త అయినటువంటి తేరా చిన్నపరెడ్డి రంగంలోకి దిగుతుండడంతో ఇప్పుడు ఇది ఇక్కడ హాట్ టాప్ గా మారింది. ఆయనకు కీలకమైనటువంటి నేతలు జానారెడ్డి లాంటి కీలకమైనటువంటి నేతలు ప్రజల్లో బాగా నాటినటువంటి వ్యక్తి అయితేనే ఆయనకు పోటీ ఇవ్వగలరు, లేదు అంటే బీఆర్ఎస్ ఖాతాలో కూడా పడే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ అయితే ఈ సీటుపై ప్రత్యేకమైనటువంటి దృష్టిని సారించి కసరత్తును అయితే ప్రారంభించిందని చెప్పొచ్చు. జానారెడ్డికి రావచ్చు లేదా పటేల్ రమేష్ రెడ్డికి రావచ్చు అనే అభిప్రాయం అయితే బలంగా వినిపిస్తుంది కాంగ్రెస్ క్యాండిడేట్ పై. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ, వాయిస్ ఆఫ్ వాయిస్లెస్.